మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేదికను అలంకరించిన పెద్దలు ఎంపీ గారు సార్ తో థింక్ ఈ అకేషన్ మీకు కూడా సార్ ఎప్పుడైనా లెక్చరర్ గా వచ్చి మీరు టీచ్ చేయాలా, ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్ కదా. ఎందుకంటే మీకు ఆపర్చునిటీ ఉంది, మీరు ఆల్రెడీ లెక్చరర్ గా చేశారు కాబట్టి విల్ బీ గుడ్. ఒక తర మోటివేషన్ ఉంటుందేమో. మీరు ఎంపీ అంటే పాలిటీషియన్ దెన్ లెక్చరర్, వెరీ రేర్ కాంబినేషన్ కానీ సార్. విల్ బీ నైస్. అలాగే వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ గారు సమీరుద్దీన్ గారు సార్తో నేను జాయిన్ అయినప్పుడే సార్ కూడా ఇంగ్లీష్ లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగిందండి. ఐ థింక్ నేను వచ్చిన తర్వాత ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్. సో సార్ కన్నా నేను సీనియర్ ఇక్కడ ఈ కాలేజ్లో. సలీం బాషా సార్ అయితే నేను వచ్చినప్పటి నుంచి ఉన్నారు. సార్తో చాలా రిలేషన్షిప్, ఈజ్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనుకుంటాను నేను ఎప్పుడు సలీం బాషా సార్ని. అండ్ ఈరోజు కాలేజ్కి రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అండి. అలాగే కరెస్పాండెంట్ గారు తో కూడా మంచి రిలేషన్షిప్ సార్తో అంటే మేడంతో. అది కాక మాకు కరెస్పాండెంట్ గారు ఉండే అంతకుముందు, సో మంచి రిలేషన్షిప్ ఉండేది. చాలా మెమరీస్ అండి కాలేజ్కి వస్తే. ఐ గెట్ లాట్ ఆఫ్ మెమరీస్, సో మెనీ థింగ్స్ హ్యాపెన్. జనరల్గా స్టూడెంట్ లైఫ్లో స్కూలింగ్ ఒక ఎత్తు ఉంటుంది, డిగ్రీ చదివేప్పుడు యూ విల్ రియలీ గెట్ మౌల్డెడ్. సో కాలేజ్ ఈజ్ ప్లాట్ఫామ్ వేర్ యూ గెట్ మౌల్డెడ్ టు ఎ రియల్ అడల్ట్ అనమాట. సో మెనీ మెమరీస్ అండ్ సో మెనీ థాట్స్, సో మెనీ కనెక్షన్స్. ఇప్పుడు కూడా ఒక ఉస్మానియా కాలేజ్ గ్రూప్ ఈ మధ్యనే ఫామ్ చేశారు మా ఫ్రెండ్స్ అంతా. సో వీఆర్ ఇన్ దట్ గ్రూప్. సో ఇట్స్ గుడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ వెరీ రెప్యూటెడ్. అప్పుడులో సార్ మన ఎంపీ గారు చెప్పినట్లు ఎస్టీబీసీ కాలేజ్ లేకపోతే సిల్వర్ జూబ్లీ ఆర్ ఉస్మానియా కాలేజ్ అనమాట డిగ్రీ కాలేజెస్లో టాప్ కాలేజెస్ ఉండింది. అండ్ ఇట్స్ స్టిల్ మెయింటైనింగ్. ఇక్కడ ఉండే లెక్చరర్స్కి, ఇక్కడ ఉండే స్టాఫ్కి అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. టీచింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్గా ఉంటుంది, అంటే బెటర్గా, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ కాలేజ్లో చదివిపోయిన వాళ్ళందరూ కూడా ఐ థింక్ ప్రీవియస్ కూడా ఇక్కడ నుంచి చదివిపోయిన అతనే పొలిటికల్గా ఎమ్మెల్యే అవ్వడం ఇదే కాలేజ్ నుంచి. సో వీ హ్యావ్ గుడ్ క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ ఇక్కడ నుంచి ఫారెన్ పోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ ఎ నైస్ కాలేజ్ టు బీ అండ్ టు కమ్ బ్యాక్ యాజ్ అ చీఫ్ గెస్ట్ అండి. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్పాలంటే డెవలప్మెంట్స్ గురించి ఒకటి రిక్వెస్ట్ చేశారు, వాకింగ్ ట్రాక్ గురించి. కమిషనర్ గారితో కూడా ఈజ్ ఆల్సో టేకెన్ ఇట్ పాజిటివ్ అండ్ ఇట్ విల్ బి డన్ అన్నారు. యాజ్ ఇది ఒక్కటే ఇంత పెద్ద ఏరియా ఇన్ ఓల్డ్ టౌన్ ఎక్కడ లేదు కాబట్టి వాకింగ్ ట్రాక్ ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్, వాకింగ్, గివింగ్ సమ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్. సో ఇట్స్ గుడ్ అండి. ఖచ్చితంగా ఒక టైం పెట్టుకొని కమిషనర్ గారు తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. మనం కమిట్మెంట్ ఇచ్చేదే కాదు, వీ హ్యావ్ టు ఫుల్ఫిల్. నేను అన్నీ ఎప్పుడు చెప్తుంటా, ఒకసారి మాట ఇచ్చి ఏదైనా చెప్పినామంటే ఖచ్చితంగా చేసి తీరాలా, లేకపోతే మాటే ఇరాదు కానీ. సో వీ హ్యావ్ కమిటెడ్ నౌ దట్ వీ విల్ బి డూయింగ్ దిస్. సో ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఆన్ ఎ టైమ్ బౌండ్. అదే కాకుండా ప్రిన్సిపల్ గారితో కూడా నేను మాట్లాడడం, సలీం బాషా సార్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా రోడ్డు వెడల్పు చేసే విషయంలో ఆల్రెడీ డిస్కషన్ చేశాము. ఈరోజు కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, కమిషనర్ గారు ఉన్నారు, ఒకసారి రివ్యూ చేసి, ఎందుకంటే మనకు ఓల్డ్ టౌన్లో రోడ్స్ చాలా కంజెషన్ ఉంటుంది ఈ ఏరియా నుంచి. సో ఏమి ఇష్యూస్ కాకుండా సార్ వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది, కాంపౌండ్ వాళ్ళు రీబిల్డ్ చేసి అని చెప్పి. దట్ ఈస్ వాట్ దేర్ రిక్వెస్ట్ వాజ్. అది కమిషనర్ గారికి ఖచ్చితంగా చేయాలి సార్. దట్ ఈస్ ఎ స్మాల్ రిక్వెస్ట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు దే ఆర్ ఆస్క్ ఈస్. సో ఖచ్చితంగా విల్ సీ అండ్ దెన్ డూ, సో దట్ రోడ్ కొద్దిగా మనకు వైడ్ అయితే ఈ ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనమాట ఓల్డ్ టౌన్లో. అది కూడా నెరవేరుస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ బిల్డింగ్ ఏర్పాటు అండి 2018 అంటే మా తెలుగుదేశం ప్రీవియస్ గవర్నమెంట్లో 2018లో వర్కౌట్ చేయడం జరిగింది. ఇది 60-40% రేషియో.
60% from central government, 40% from state government. 2018లో వేసింది ఇప్పుడు అవుతా ఉంది. సో మీరు ఊహించుకోవచ్చు లాస్ట్ 5 ఏళ్లలో ఏం జరిగిందో, పనులు జరగకపోయినా కానీ. మామూలుగా ఈ బిల్డింగ్ నాకు తెలిసి ఒక 8 నెలల్లో కన్స్ట్రక్ట్ చేయొచ్చు, మ్యాక్స్ 1 ఇయర్, ఒకవేళ గవర్నమెంట్ అనుకున్నా 1 ఇయర్. అట్లాంటిది దాదాపు 5 ఏళ్ళు దాటిపోయింది. సో పొలిటికల్గా ఎక్కువ మాట్లాడరాదు, బట్ పాయింట్ ఇస్ మేము ఇట్లాంటివి ఎన్నో ఉర్దూ కాలేజ్ గురించి కూడా ఎంపీ గారు చెప్పడం జరిగింది, ఉర్దూ యూనివర్సిటీ. అది కూడా దాదాపు 10 కోట్లు శాంక్షన్ చేసినాం. లాస్ట్ 5 ఏళ్లలో ఏమీ చేయలేదు. అది కూడా త్వరలో సార్ కూడా మొన్న రివ్యూ చేసినప్పుడు చెప్పారు, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అని. సో వీల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ హ్యాస్ టు బి డన్ అండి. ఎస్పెషలీ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఒకటి, నా సైడ్ నుంచి కమిట్మెంట్ ఏదంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే బాధ్యత నా మీద ఉంది. అండ్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో డౌటే లేదు. మీకు జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేకి నేను ఎలక్షన్ల ముందు కూడా మాట ఇచ్చా, ఖచ్చితంగా ఇండస్ట్రీస్ తెప్పిస్తానని. అండ్ ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దట్ ఈ 5 ఏళ్లలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి ఇక్కడ. సో మీకు కూడా జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేను నాకి చెప్పేది స్టూడెంట్స్కి నా సైడ్ నుంచి అడ్వైస్ ఏమంటే, టుడే జనరేషన్ ఈస్ డిఫరెంట్ అండి. టుడేస్ వరల్డ్ ఈస్ డిఫరెంట్. మనము ఉట్టి కాలేజ్లో చెప్పిండేది ఒకటే చదివేసినాము, కాలేజ్ చదివి డిగ్రీ తెచ్చుకున్నాం, సర్టిఫికేట్ తెచ్చుకున్నాం అంటే సరిపోదు. లాట్ ఆఫ్ అదర్ కరిక్యులమ్ యాక్టివిటీస్, అదర్ థింగ్స్ చదివేది ఉంటుంది. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. అండ్ వెరీ టఫ్ కాంపిటీషన్ ఈరోజు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చాయి. సో టు కంపీట్ విత్ ఒక జాబ్కి తెచ్చుకోవాలంటే యూ షుడ్ బి రియల్లీ డిఫరెంట్ ఉంటేనే యూ బి ఏబుల్ టు గెట్ ద జాబ్. సో ఏదో డిగ్రీ చదివినాం, మంచి 80% వచ్చింది, 90% వస్తుంది అంటే సరిపోదు. సో ప్లీజ్ అదర్ యాక్టివిటీస్ ఏమున్నాయో చూడండి, గూగుల్ సెర్చ్ చేయండి, చాట్ జీపీటీ ఉంది, వర్క్ ఆన్ ఇట్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బీ వెరీ సక్సెస్ఫుల్ అండి. మా వంతు, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విల్ డూ అవర్ బెస్ట్, విల్ గివ్ అవర్ బెస్ట్ అండి. వీఆర్ ఎస్పెషలీ లోకేష్ గారు కూడా ఈ మధ్య మీరు చూస్తే కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి ఒక రివల్యూషనరీ చేంజెస్ కావాలని హీస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎప్పుడు లేని సిస్టమ్ అంతా ఇంప్రూవ్ కావాలా, గవర్నమెంట్ కాలేజెస్ కానీ లేదా స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బెటర్గా పర్ఫామ్ కావాలా అనే ఉద్దేశంతో హీస్ వర్కింగ్ వెరీ హార్డ్. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం పైన మీరు ఆశ పెట్టుకోండి, నమ్మకం పెట్టుకోండి. విల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ మచ్ బెటర్ దెన్ ఎనీ అదర్ గవర్నమెంట్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఉర్దూ యూనివర్సిటీ మనకు స్టేట్లో మన కరువు ఇచ్చినటువంటి గంత తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 2014 నుంచి 19లో భాగంగా ఉర్దూ యూనివర్సిటీ శాంక్షన్ చేసి ఆ పిల్లర్స్ వేసిన తర్వాత ఎక్కడ ఉన్న బిల్డింగ్ గత ప్రభుత్వం అక్కడే వదిలేసింది. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎయిర్పోర్ట్కి వస్తే అన్న భరతన్న గారు తెలియమి, మేమైతేనేమి సార్ దగ్గర కూర్చున్నప్పుడు ఎస్పెషల్ అక్కడ బస్సు ఆపి ఆ ఉర్దూ యూనివర్సిటీ బిల్డింగ్స్ చూపించడం జరిగింది. ఇది కంప్లీట్ చేయాలి సార్, ఇది మన బాధ్యత, ఇది మన గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి అక్కడ బస్సు ఆపి ఆ ఉర్దూ యూనివర్సిటీ బిల్డింగ్స్ కూడా చూపించడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, మైనార్టీ స్టూడెంట్స్ కంతా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ అయిపోయే పనులే ఖచ్చితంగా ఆ ఉర్దూ క్యాంపస్ కూడా కంప్లీట్ చేయడానికి మినిస్టర్ గారైతేనేమి, మేమైతేనేమి మా వంతు పాత్ర ఖచ్చితంగా పోషించి ఆ ఉర్దూ యూనివర్సిటీ తయారు చేసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మీకు ఏదో తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ గవర్నమెంట్ కంప్లీట్ అని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మైనార్టీలు ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ పీజీ లేదని చెప్పేసి మేడం గారిని అడిగాను. ఆ పీజీ కూడా మనకు యూనివర్సిటీ అయితే అన్ని కోర్సు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. కాబట్టి రాబోయే విద్యార్థులందరూ ఈ ఉర్దూ యూనివర్సిటీ బాగా మనం డెవలప్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యాభ్యాసం సాగించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.